మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇతని శాపం వల్లే స్త్రీలు గర్భవతులవుతున్నారు అనే విషయం మీకు తెలుసా? ఫ్రెండ్స్, అసలు నిజం తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. స్త్రీలు మాత్రమే గర్భం దాల్చడం, ఆ 9 నెలల నరకయాతనను భరించడం వెనుక ఉన్నది ఒక భయంకరమైన శాపమే. ఈ విశేషాన్ని స్వయంగా బ్రహ్మదేవుడే సరస్వతీదేవికి వివరించాడు. ఆనాటి కాలంలో అసలేం జరిగింది? స్త్రీల పాలిట శాపంగా మారిన ఆ ఘటన ఏమిటి? ఆ శాపం వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ కథను అత్యంత శ్రద్ధగా విన్నవారికి అందమైన ప్రతిభావంతుడైన సంతానం కలుగుతుందని స్వయంగా బ్రహ్మదేవుడే చెప్పాడు. కాబట్టి పూర్తి కథను శ్రద్ధగా ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. కథలోకి వెళ్లే ముందు ఓం నమఃశివాయ అని ఒక కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. ఒకానొక శుభ సమయంలో జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతీదేవి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వద్దకు వచ్చింది. ఆమె మనసులో ఎప్పటినుంచో మెదులుతున్న ఒక అతిపెద్ద సందేహాన్ని ఆయన ముందుంచింది. హే సృష్టికర్త పరమేశ్వర, మీ అద్భుతమైన సంకల్పంతో ఈ అనంతమైన సృష్టికి జీవం పోశారు. మీ మనస్సు, శరీర అంగాల నుంచి ఎంతోమంది తేజస్వులైన ఋషులను, కనువిందు చేసే మనోహరమైన అప్సరసలను, గంధర్వులను, దేవీ దేవతలను సృష్టించారు. సృష్టిలో ప్రతి అణువును ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా స్త్రీలకు భూమిపై మరెవ్వరికీ లేని అద్భుతమైన అందాన్ని, సౌందర్యాన్ని ప్రసాదించారు. అయితే స్వామి, ఇదంతా చూస్తున్న నా మనసులో ఒక తీరని సందేహం కలుగుతోంది. ఈ సృష్టిలో స్త్రీలను, పురుషులను మీరే సమానంగా సృష్టించినప్పుడు జీవరాశిని వృద్ధి చేసే బాధ్యతను కేవలం స్త్రీలకు మాత్రమే ఎందుకు అప్పగించారు? ప్రపంచంలో స్త్రీలు మాత్రమే ఎందుకు గర్భం ధరిస్తారు? పురుషులతో సమానంగా ఉంటూనే గర్భధారణ సమయంలో ప్రాణాపాయ స్థితికి చేరుకునేంతటి ఆ భయంకరమైన బాధను, ప్రసవ వేదనను కేవలం స్త్రీలు మాత్రమే ఎందుకు భరించాలి? దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి అని ఎంతో ఆవేదనతో అడిగింది. సరస్వతీదేవి అడిగిన ఈ లోతైన ప్రశ్నకు బ్రహ్మదేవుడు చిరునవ్వు చిందించాడు. సృష్టిలో ఎవ్వరికీ తట్టని అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రశ్నను సంధించినందుకు ఆమెను మెచ్చుకున్నాడు. బ్రహ్మదేవుడు సరస్వతితో ఇలా అనడం ప్రారంభించాడు. ఓ జ్ఞానదాయిని సరస్వతి, నువ్వు నన్ను అడిగిన ఈ ప్రశ్న చాలా సరైనది మరియు సమంజసమైనది. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల కఠినమైన రోగాలున్నాయి. సంసార జీవితంలో ఎదురయ్యే ఎన్నో ఊహించని కష్టాలున్నాయి. కానీ వాటన్నింటికన్నా ఒక స్త్రీ గర్భం ధరించడం, ఆ బిడ్డను మోయడం, నవమాసాలు తన రక్తాన్ని పంచి ప్రాణాలను పణంగా పెట్టి జన్మనివ్వడం అనేది అత్యంత కష్టమైన పని. అయినప్పటికీ ఈ సృష్టిలో గర్భం ధరించడం అనేది ఒక గొప్ప వరం లాంటిది. మహిళలు ఈ సమయంలో పడే కష్టాలు వర్ణనాతీతం. అయితే సృష్టి ప్రారంభంలో ఇలా ఉండేది కాదు. దీనికి సంబంధించి ఎవ్వరికీ తెలియని ఒక పురాతన పౌరాణిక రహస్యం దాగి ఉంది. దాన్ని ఈ రోజు నీకు వివరిస్తాను, ఏకాగ్రతతో విను అని చెబుతూ ఆ గొప్ప కథను ప్రారంభించాడు. నీకు తెలుసు కదా సరస్వతి, నా మానసపుత్రులలో ఒకడైన పులస్త్య మహర్షి నా చెవి నుండి జన్మించాడు. పుట్టుకుతోనే అత్యంత తేజస్సు, అపారమైన జ్ఞానం కలిగినవాడు అతడు. నేను అతనికి సకల వేదాలను, అనేక రకాల అస్త్రశస్త్ర విద్యలను స్వయంగా బోధించాను. అంతేకాదు, అతని జన్మం వెనుక ఉన్న పరమార్థాన్ని, అతని రూపానికి గల కారణాన్ని కూడా అతనికి వివరించాను. ఆ తరువాత ఈ లోక కళ్యాణార్థం ఒక మహత్తరమైన కార్యాన్ని పూర్తి చేయవలసిన బాధ్యతను అతనికి అప్పగించి అందుకోసం కఠినమైన తపస్సు చేయమని ఆదేశించాను. నా ఆజ్ఞను శిరసావహించిన పులస్త్యుడు సత్యయుగంలో తపస్సు చేసుకోవడానికి అత్యంత ప్రశాంతమైన ప్రదేశాన్ని వెదక్కుంటూ సుమేరు పర్వతం పైనున్న ఒక ఎత్తైన సుందరమైన ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ ప్రకృతి ఒడిలో ఒక అందమైన ఆశ్రమాన్ని నిర్మించుకుని బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా శివునికై ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని తపోగ్ని దినదినాభివృద్ధి చెందుతూ లోకాలను సైతం ఆశ్చర్యపరిచే స్థాయికి చేరుకుంది. కానీ పులస్త్యుడు తపస్సు చేస్తున్న ఆ సుమేరు పర్వత ప్రాంతం అత్యంత రమణీయంగా ఉండడంతో అది స్వర్గలోక వాసులకు విహారయాత్రా స్థలంగా ఉండేది. నిత్యం ఎంతో మంది గంధర్వులు, దేవతలు, రాక్షసులు, ముఖ్యంగా స్వర్గలోక అప్సరసలు ఆ ప్రదేశంలో సంచరించడానికి, వినోదాలు జరుపుకోవడానికి వచ్చేవాళ్ళు. అలా వచ్చినప్పుడు వాళ్ల కన్ను అక్కడ నిశ్చలంగా తపస్సు చేస్తున్న పులస్త్య మహర్షిపై పడింది. ఆయన కఠోర దీక్షను చూసి ఆశ్చర్యపోయిన వారు ఎలాగైనా ఆయన తపస్సుకు విఘ్నం కలిగించాలని ఒక దుష్ట ఆలోచన చేశారు.
అప్సరసలు గుంపులు గుంపులుగా ఆయన ఆశ్రమం చుట్టూ చేరి తమ కారి మువ్వల సవ్వడుతో, మత్తెక్కించే నాట్యాలతో, కిలికిల నవ్వులతో, రకరకాల వయ్యారపు చేష్టలతో ఆయన తపస్సును భగ్నం చేయాలని ఎన్నోసార్లు తీవ్రంగా ప్రయత్నించారు. తమ ఆటపాటలతో ఆ ఆశ్రమ వాతావరణాన్ని పూర్తిగా అపవిత్రం చేశారు. అలా ప్రతిరోజు అందరూ కలిసి తన తపస్సుకు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టించడాన్ని, తన ధ్యానాన్ని చెడగొట్టడాన్ని పులస్త్య మహర్షి ఎంతమాత్రం సహించలేకపోయాడు. ఒకరోజు ఆ కోపం కట్టలు తెంచుకుంది. తపస్సు నుండి అమాంతం బయటకు వచ్చిన పులస్త్యుడు కోపంతో కళ్ళు ఎర్రబడగా జ్వలించే అగ్నిగోడంలా మారిపోయాడు. తన కమండలంలోని జలాన్ని చేతిలోకి తీసుకుని తపోభంగం చేస్తున్న ఆ అప్సరసలను, గంధర్వులను ఉద్దేశించి ఒక భయంకరమైన శాపం పెట్టాడు. నా కఠోరమైన తపస్సుకు భంగం కలిగించిన ఓ అజ్ఞానులారా, ఈ రోజు తర్వాత నుండి ఎవరైనా సరే నా ఎదుట వచ్చి వారి నీడ నాపై పడినా లేదా నా తపస్సుకు ఏ విధమైన భంగం కలిగించినా వారు వెంటనే గర్భం దాలుస్తారు. అంతేకాదు వారు తీవ్రమైన ప్రసవ వేదనను అనుభవిస్తారు అని శపించాడు. మహర్షి నోటి నుండి వెలువడిన ఆ భయంకరమైన శాపాన్ని విన్న అప్సరసలు, గంధర్వులు ప్రాణభయంతో వణికిపోయారు. తాము చేసిన తప్పుకు ఎంత పెద్ద శిక్ష పడిందో గ్రహించి క్షణం కూడా అక్కడ నిలబడకుండా తమ తమ లోకాలకు పరుగులు తీశారు. ఆ రోజు నుండి ఆ ఆశ్రమం ఛాయల్లోకి వెళ్ళడానికి కూడా ఎవరూ సాహసించలేదు. అయితే విధి రాతను ఎవరూ తప్పించలేరు కదా. సరిగ్గా అదే సమయంలో పులస్త్యుడు ఉండే ఆశ్రమానికి చాలా దూరంలో తృణబిందు అనే మహర్షి ఆశ్రమం ఉండేది. అక్కడ తృణబిందు కూతురు హవిభ్రువ తన తల్లిదండ్రులతో కలిసి అత్యంత అల్లారుముద్దుగా పెరుగుతోంది. ఆమె ప్రపంచం తెలియని అమాయకురాలు. పులస్త మహర్షి పెట్టిన ఈ భయంకరమైన శాపం గురించి గాని, సుమేరు పర్వతం మీద జరుగుతున్న పరిణామాల గురించి గాని ఆమెకు ఏమాత్రం తెలియదు. అలా ఒకరోజు హవిభ్రువ తన స్నేహితురాళ్లతో కలిసి ఆడుకుంటూ ఉండగా వాళ్ళు దారి తప్పిపోయారు. వారిని వెదుక్కుంటూ ఆమె అడవిలోకి ఒంటరిగా బయలుదేరింది. అలా నడుచుకుంటూ సుమేరు పర్వతం మీదకు, అంటే ఎక్కడైతే పులస్తుడు కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటున్నాడో ఆ ప్రదేశానికి చేరుకుంది. తన స్నేహితురాళ్లను పేర్లు పెట్టి బిగ్గరగా పిలుచుకుంటూ ఆమె నేరుగా పులస్తుడి ఆశ్రమంలోకి అడుగుపెట్టింది. ఆమె అడుగుల చప్పుడు, గొంతు వినబడగానే ఆయన తపస్సుకు భంగం వాటిల్లింది. సరిగ్గా అదే సమయానికి పులస్తుడికి ఎదురుపడింది హవిభ్రువ. అంతే, మహర్షి ఇచ్చిన శాపం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఒక అమాయకురాలైన కన్య పురుష స్పర్శ కూడా ఎరుగని తా హవిభ్రువ అకస్మాత్తుగా గర్భవతి అయింది. తన శరీరంలో అకస్మాత్తుగా వస్తున్న ఈ వింత మార్పును, తన కడుపులో కదులుతున్న ప్రాణాన్ని గమనించిన హవిభ్రువ భయంతో గజగజ వణికిపోయింది. అసలు తనకు ఏం జరిగిందో, ఎందుకు ఇలా అయ్యిందో అర్థం కాక కన్నీరు మున్నీరుగా విలపించింది. సరిగ్గా అదే సమయానికి ఆమె స్నేహితురాళ్లంతా ఆమెను వెదుక్కుంటూ అక్కడికి చేరుకున్నారు. హవిభ్రువ పరిస్థితిని చూసి వారు కూడా నిశ్చేష్టులయ్యారు. దాంతో హవిభ్రువ జరిగిన విషయమంతా వారికి భయపడుతూనే చెప్పింది. వాళ్ళంతా వెంటనే ఆమెను తీసుకుని తృణబిందు ఆశ్రమానికి పరుగున చేరుకుని తండ్రి తృణబిందుకు జరిగిన ఘోరాన్ని వివరించారు. ఆ మాటలు విన్న తృణబిందు గుండె పగిలినంత పనయింది. తన ముద్దుల కూతురికి ఇలాంటి ఘోరమైన పరిస్థితి రావడంతో ఆయన కన్నీరు మున్నీరయ్యారు. తన దివ్య దృష్టితో చూసి ఇదంతా పులస్త మహర్షి పెట్టిన శాపం వల్లే జరిగిందని, తన కూతురు తెలియక చేసిన తప్పుకు గర్భవతి అయ్యిందని గ్రహించాడు. వెంటనే మహర్షి తృణబిందు తన కూతురిని వెంటబెట్టుకుని అతివేగంగా సుమేరు పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ తేజస్సుతో వెలిగిపోతున్న పులస్త్యుడిని చూసి భక్తితో నమస్కరించాడు. ఆ తర్వాత చేతులు జోడించి కన్నీటి పర్యంతమై క్షమించమని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఓ మునీశ్వర, గొప్ప తపస్సంపన్నుడా, మీరు సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని నిజమైన మానసపుత్రులు, ఎంతో దయాద్ర హృదయం గలవారు. ఈ రోజున అమాయకపు కుమార్తె తెలియక పెద్ద నేరం చేసింది. మీ శాపం గురించి గాని, మీ తపస్సు గురించి గాని ఆమెకు ఏమీ తెలియదు. కేవలం అజ్ఞానం వల్లే మీ ఆశ్రమంలో ప్రవేశించింది. కానీ మీ నిత్య సత్యమైన శాపం వల్ల ఈరోజు నా కూతురు వివాహం కాకుండానే గర్భవతి అయ్యింది. బహుశా ఈ ప్రపంచంలోనే గర్భవతి అయిన మొట్టమొదటి మహిళ నా కూతురే కావచ్చు.
అయ్యా కరుణామయ్య, ఇప్పుడు సమాజంలో నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? మీరే చెప్పండి. ఈ ఘోరమైన కళంకం ఆమె మీద జీవితాంతం పడకుండా ఉండాలి అంటే, నా కుటుంబాన్ని రక్షించాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. దయచేసి మీరు నా కూతురిని మీ ధర్మపత్నిగా స్వీకరించమని వేడుకుంటున్నాను. నా కూతురు హవిబ్రువ సుగుణాల రాశి, ఎంతో స్వచ్ఛమైన మనస్సు కలది. ఆమెలో ఎలాంటి లోపము పాపమూ లేదు. కేవలం విధి ఆడిన నాటకంలో తెలియక మీ శాపానికి బాధితురాలయ్యింది. ఆమె ఎల్లప్పుడూ ఒక దాసిలా మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంది. దయచేసి నా ప్రార్థనను మన్నించండి అని తృణబిందు తన కూతురి జీవితం కోసం కన్నీళ్లతో పులస్తుడి పాదాలపై పడి వేడుకున్నాడు. ఋషి తృణబిందు తన పట్ల చూపించిన అపారమైన గౌరవ మర్యాదలకు, అతనిలోని నమ్రతకు కఠినమైన పులస్త్యుడి హృదయం కరిగిపోయింది. ఎలాంటి తప్పు చేయని హవిర్భువ కేవలం ఒక ప్రమాదం వల్ల తన శాపానికి గురి కావడాన్ని తలుచుకొని ఆయన మనసు కూడా ఎంతో బాధపడింది. వెంటనే పులస్త్యుడు తృణబిందుకు భరోసా ఇస్తూ ఇలా అన్నాడు: ఓ ఋషివర్య, దయచేసి మీరు కన్నీరు కార్చవద్దు. మీ మంచితనం, మీ వినయం నాకు ఎంతో నచ్చాయి. నాకు మీరిచ్చిన గౌరవం నన్ను ఆనందింపజేసింది. మీరన్నట్లు నా కోపపు శాపం కారణంగానే మీ కూతురు అకారణంగా గర్భవతి అయ్యింది. ఆ బాధ్యత నాదే. కాబట్టి సృష్టి ధర్మాన్ని గౌరవిస్తూ మీ కూతుర్ని నా ధర్మపత్నిగా, నా అర్ధాంగిగా సంతోషంగా స్వీకరిస్తున్నాను. ఇకపై మీరు మీ కుమార్తె భవిష్యత్తు గురించి ఎలాంటి బాధ పడకండి అని మాటిచ్చారు. అలా పులస్త్యుడి ఎంతో అంగరంగ వైభవంగా ఋషి తృణబిందు కుమార్తె హవిర్భువను తన భార్యగా వివాహం చేసుకున్నాడు. ఆ క్షణం నుండి తృణబిందు కుమార్తె హవిర్భువ పులస్త్య మహర్షి ఆశ్రమంలోనే నివసించడం ప్రారంభించింది. తన భర్త పట్ల అపారమైన భక్తి ప్రపత్తులతో పగలు రాత్రి అనే తేడా లేకుండా ఆయనకు హృదయపూర్వకంగా సేవ చేస్తూ ఉండేది. ఒక భార్యగా తాను నెరవేర్చాల్సిన బాధ్యతలను ఏమాత్రం లోపం లేకుండా నిర్వర్తించింది. ఆమె నిస్వార్థంగా ఎలాంటి అలసట లేకుండా చేస్తున్న సేవలకు మురిసిపోయిన పులస్త్యుడు ఒకరోజు ఆమెను దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు: ఓ దేవి, నీవు నా పట్ల చూపిస్తున్న ప్రేమకు, నా సేవలో నువ్వు చూపిస్తున్న శ్రద్ధకు, చిరునవ్వుతో నెరవేరుస్తున్న పాతివ్రత్య ధర్మాలకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీ సేవా తత్పరతకు మెచ్చి నేను నీకు ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదిస్తున్నాను. నీకు సాక్షాత్తు నాలాంటి గొప్ప తేజస్సు, అపారమైన జ్ఞానం ఉన్న కొడుకు పుట్టే వరం ప్రసాదిస్తున్నాను. నువ్వు మొదటిసారి నా ముందుకు వచ్చిన సమయంలో నేను చతుర్వేదాలను పఠిస్తున్నాను. నా శాపానికి గురైన ఆ సమయంలో నువ్వు కూడా ఆ వేదమంత్రాలను విన్నావు. అందుకే నీ గర్భం నుండి పుట్టబోయే కొడుకు 4 వేదాలలో అపారమైన ప్రావీణ్యం సంపాదించి గొప్ప పండితుడిగా మారి ఈ ప్రపంచానికి వేద జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. నీ పుత్రుడు రేపటి తరంలో విశ్రవ అనే గొప్ప పేరుతో ఈ లోకంలో ప్రసిద్ధి చెందుతాడు అని దీవించాడు. పులస్త్యుడి ఆశీర్వచనం ఫలించి కొంతకాలం తరువాత హవిర్భువ ఒక అందమైన, అత్యంత ప్రతిభావంతుడైన కొడుకుకు జన్మనిచ్చింది. మహర్షి పులస్త్యుడు ముందుగానే చెప్పిన దాని ప్రకారం హవిర్భువ ఎంతో మురిపెంతో తన కుమారుడికి విశ్రవుడు అని నామకరణం చేసింది. విశ్రవుడు పెరిగి పెద్దవాడై తన తండ్రి మహర్షి పులస్త్యుడిలాగే గొప్ప పండితుడయ్యాడు. సత్యాన్ని మాత్రమే నమ్మేవాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మ మార్గంలోనే నడుచుకునేవాడు. ఇతని జ్ఞానం, తపస్సు, కీర్తి ప్రతిష్టలు ప్రపంచం నలుమూలలా వ్యాపించాయి. ఇంతటి గొప్పవాడైన, గుణవంతుడైన విశ్రవుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్న భరద్వాజ మహర్షి తన ముద్దుల కూతురు ఇల్విడను ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేశారు. ఆ తర్వాత విశ్రవుడు మరియు భార్య ఇల్విడల అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఒక అద్భుతమైన కుమారుడు జన్మించాడు. అతనికి వైశ్రవణుడు అని పేరు పెట్టారు. ఈ వైశ్రవణుడే కాలక్రమంలో మనందరికీ తెలిసిన కుబేరుడిగా మారాడు. కుబేరుడు తన తాత తండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ బ్రహ్మదేవుణ్ణి సంతోషపెట్టడానికి ఎన్నో సంవత్సరాల పాటు అన్నపానీయాలు మాని కఠిన తపస్సు చేశాడు. కుబేరుని నిశ్చలమైన తపస్సుకు ఎంతో సంతోషించిన బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై అద్భుతమైన వరాలను ప్రసాదించాడు. అష్టదిక్పాలకులలో ఒకడిగా చేసి ఉత్తరి దిక్కుకు అధిపతిని చేశాడు. అంతేకాకుండా లోకంలోని సకల సంపదలకు అధిపతిగా, అంటే ధనకారుడిగా మార్చాడు. దీంతో పాటు తన మనసు ఏది కోరుకుంటే దానికంటే వేగంగా ఎక్కడికైనా క్షణాల్లో ప్రయాణించగలిగిన మహాద్భుతమైన పుష్పక విమానాన్ని కుబేరునికి ప్రత్యేక బహుమతిగా ప్రసాదించాడు బ్రహ్మ.
అలా కుబేరుడు లోకంలోని ధన సంపత్తికి ఏకైక అధిపతి అయ్యాడు. గంధమాధన పర్వతంపై ఉన్న అపారమైన సంపదలో 4వ వంతు కుబేరుడి ఆధీనంలోనే ఉంచబడింది. దయగల హృదయం ఉన్న కుబేరుడు ఆ సంపదలో 16వ వంతు భాగం సాధారణ మనుషుల జీవనోపాధి కోసం దానంగా ఇచ్చేశాడు. ఇదిలా ఉండగా మహర్షి విశ్రవుడి 2వ భార్య పేరు కైకసి. ఈమె రాక్షస వంశానికి చెందినది. వీరి జీవితంలో జరిగిన ఒక సంఘటన కూడా పురాణాల్లో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఒకసారి కైలాసంలో శివుడు తన ప్రియమైన భార్య పార్వతీదేవి కోసం ముల్లోకాల్లో ఎక్కడా లేని విధంగా ఒక చాలా అందమైన సువిశాలమైన బంగారు రాజభవనాన్ని స్వయంగా నిర్మించాడు. దానికి లంక అని పేరు పెట్టాడు. ఆ సుందరమైన లంకలోకి గృహప్రవేశం చేస్తున్న శుభ సందర్భంగా శివుడు ఎందరో మునులతో పాటు విశ్రవుణ్ణి కూడా ప్రత్యేకంగా ఆహ్వానించాడు. అలా ఋషి విశ్రవుడు తన భార్య కైకసితో కలిసి శివుడి లంకకు వెళ్ళాడు. ఆ బంగారు లంకా నగరాన్ని, దానిలోని వైభవాన్ని చూసి కైకసి కళ్ళు చెదిరిపోయాయి. ఆమె మనసులో భయంకరమైన అసూయ పుట్టింది. ఎలాగైనా ఆ లంకను సొంతం చేసుకోవాలన్న దురాశ ఆమెలో రగిలింది. గృహప్రవేశం ముగిశాక శివుడు విశ్రవుణ్ణి పిలిచి, నీకేం కావాలో కోరుకో విశ్రవ, దానంగా ఇస్తాను అని మనస్ఫూర్తిగా అన్నాడు. ఆ మాట వినగానే దురాశతో ఉన్న విశ్రవుడి భార్య కైకసి శివుడు నిర్మించిన ఆ బంగారు లంకనే అడగమని తన భర్తను పదే పదే బలవంతం చేసింది. అసలే భోలాశంకరుడు కదా మన శివుడు. విశ్రవుడు అడిగిన వెంటనే ఏమాత్రం మారు మాట్లాడకుండా తాను ఎంతో ఇష్టంగా కట్టుకున్న లంకను నవ్వుతూ దానమిచ్చేశాడు. కానీ ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవికి కోపం కట్టలు తెంచుకుంది. తన కొడుకు కట్టిన ఇంటిని మోసంతో లాక్కున్నారని గ్రహించి ఆగ్రహంతో కైకసిని శపించింది. ఓ రాక్షస వనిత, ఈరోజు మీరు నా భర్త భూలాతనాన్ని ఆసరాగా చేసుకుని అతన్ని మోసం చేసి నా కోసం కట్టిన ఈ బంగారు లంకను దానంగా పొందారు. కానీ గుర్తుంచుకో, మీ దురాశకు ఫలితంగా ఏదో ఒకరోజు ఈ బంగారు లంకా నగరం మొత్తం మంటల్లో తగలబడి బూడిదైపోతుంది అని భయంకరమైన శాపం పెట్టింది. ఆ తరువాత శివుడు దానంగా ఇచ్చిన ఆ బంగారు లంకా నగరాన్ని విశ్రవుడు తన మొదటి కుమారుడైన కుబేరుడికి కానుకగా ఇచ్చేశాడు. ఆ బంగారు లంకలో కుబేరుడు రాజభోగాలు అనుభవిస్తున్న సమయంలో కైకసి 2వ కుమారుడు మహాబలవంతుడైన రావణాసురుడు తన అన్న కుబేరుడిపై దండెత్తి ఆ లంకను మరియు పుష్పక విమానాన్ని బలవంతంగా లాగేసుకున్నాడు. ఆ తర్వాత త్రేతాయుగంలో రామాయణ కాలంలో జరిగిన అద్భుతం మనందరికీ తెలిసిందే. శివుని సగం అంశతో జన్మించిన హనుమంతుడు సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ వెళ్ళి ఆ బంగారు లంకను తన తోకకు అంటిన మంటలతో దహనం చేసేశాడు. తద్వారా పార్వతీదేవి ఇచ్చిన శాపం నెరవేరింది. ఈ సుదీర్ఘమైన పౌరాణిక వృత్తాంతాన్ని సరస్వతీదేవికి వివరిస్తూ బ్రహ్మదేవుడు ఇలా ముగించాడు. చూసావా దేవి, మహిళలు మాత్రమే గర్భం దాల్చడం వెనుక ఉన్న మొట్టమొదటి బీజం మహర్షి పులస్త్యుని శాపమే. ఆ ఒక్క శాపం వల్ల స్త్రీలందరికీ ఆ ప్రసవ వేదన తప్పనిసరైంది. కానీ ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. దానికి కొండంత అండ, సముద్రమంత సహనం కావాలి. అందుకే ఆనాటి నుండి నేను ఈ ప్రపంచంలోనే స్త్రీలందరికీ అంతులేని సహనాన్ని, ఊర్పును ప్రసాదించాను. అందుకే పురుషుల కంటే స్త్రీలు ఎన్నో రెట్లు ఎక్కువ సహనంతో ఎలాంటి కష్టాన్నైనా సరే చిరునవ్వుతో ఓర్చుకుంటారు. తమ ప్రాణాలు పోతున్నా సరే ఒక కొత్త ప్రాణానికి జన్మనిస్తారు. అందుకే స్త్రీకి గర్భం దాల్చడం అనేది ఒక శాపంలాంటి గొప్ప వరం. ఈ ప్రపంచానికి అసలైన ఆధారం స్త్రీలే. వాళ్ళే పిల్లల్ని తమ ప్రాణంగా, ప్రేమగా చూడగలరు. మమకారంతో ఈ ప్రపంచాన్ని కూడా ఎంతో సమర్థవంతంగా, ప్రేమతో నడపగలరు అని బ్రహ్మదేవుడు స్త్రీ జన్మకు ఉన్న గొప్పతనాన్ని కొనియాడాడు. మరి చూశారు కదా, కేవలం ఒక ఋషి శాపం వల్ల స్త్రీలు గర్భవతులయ్యి ప్రసవ వేదనను అనుభవించడం మొదలైంది. కానీ అది వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక అద్భుతమైన వరంగా ఎలా మారిందో. ఈ అత్యంత ఆసక్తికరమైన పౌరాణిక రహస్యం గురించి మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ స్నేహితులకు, బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.